Welcome to the holy presence of the Lord Jesus, who is the King of kings and the Lord of lords. పరిశుద్ధాత్మ దేవుని నామమునకు మహిమ ప్రభావ గంతలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఎక్కడ చూచినా దుర్నీతి, ఎక్కడ చూచినా దోషము, ఎక్కడ చూచినా పాపము, ఎక్కడ చూచినా శాపము ఈ లోకాన్ని ఏలుతుంది కదా ప్రియబిడ్డలారా. ఎక్కడ చూచినా, ఏ మూల చూచినా, ఏ వ్యక్తిలో చూచినా ఏంటంటే ఒక దుర్మార్గత, దౌష్ట్యము కదా. ఏది వినాలి, ఏది వింటామో తెలియని భయంకరమైన రోజులు. కానీ దుర్నీతితో నింపబడిన ఆ యొక్క లోకంలో నీతిగా జీవించిన ఒక వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రశంసిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరే నోవహు. ప్రియబిడ్డలారా, మీకు తెలుసు నోవహు గురించి చాలాసార్లు మీరు విన్నారు. నోవహు అనగానే మనకేం జ్ఞాపకం వస్తుందంటే ఒక ఓడను కట్టినవాడు. ఏమంటే క్లుప్తంగా చెప్పుకుందాం. ఒక ఓడను కట్టాడండి. అంతేకాకుండా జలప్రళయం నుంచి తాను తన కుటుంబాన్ని రక్షించుకున్నాడండి అని మన అందరం ఒక జవాబు చెప్తాం. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్ట్ అండ్ రెన్యూవల్. ప్రియబిడ్డలారా, రక్షణ కూడా దేవుని చేత ఆజ్ఞాపించబడి కట్టాడు. ఎందుకంటే లోకమంతా చెడిపోయింది. మీకు అన్నీ తెలుసు ప్రియబిడ్డలారా. మీకు తెలుసు అనే ఆ పునాది పైన నేను కొన్ని మాటలు మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఆ యొక్క రక్షణ అనే ఓడను ఈ లోకంలో నేను చూసినప్పుడు ఎక్కడ చూసినా ఏంటంటే లోకమంతా బలాత్కారంతో నిండిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు ఇటువంటి సృష్టిని చేసి ఆయన బాధపడ్డారు. అయితే ప్రియబిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఏమంటామంటే ఈ నోవాస్ ఆర్క్ అనండి, లేకపోతే ఈ యొక్క 6, 7, 8 అధ్యాయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ప్రబోధించిన ఈ యొక్క నోవా జీవితంలో చూసినప్పుడు ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్ట్ అండ్ ఇంకోటి ఏమన్నానండి, రెన్యూవల్ అన్నాను. ఎందుకంటే ప్రియబిడ్డలారా, ఆ భయంకరమైన పాప భూయిష్టమైన లోకాన్ని నేను సంపూర్ణంగా వినాశనం చేసినప్పుడు నీవు ఒక రక్షణ ఓడను నువ్వు కట్టుకోవాలి, ఒక ఓడను నిర్మించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తాడు. అయితే ఆ ఓడలో ప్రవేశించిన తర్వాత మనం గమనించింది ఏంటంటే నోవా అండ్ ద ఫ్యామిలీ కుడ్ గెట్ నాట్ ఓన్లీ రెస్ట్ బట్ ప్రొటెక్షన్. వారి విశ్రాంతే కాదండి, ఇక్కడ రెస్ట్ అనే ప్లేస్లో ఏంటంటే వారికి సంరక్షణ. ఆ లోపల బయట అంతా భయంకరమైన జలప్రలయంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఆకాశపు తూములు ఆ యొక్క భూగర్భ ఊటలు అవి ఉబికి ప్రవహిస్తున్నప్పుడు ఆ యొక్క నోవా లోపల అనుభవిస్తుంది ఏంటంటే అండి అద్భుతమైన రిపోజ్, రెస్ట్. అంటే అంత సంతోషంతో సమాధానంతో దేవుని మహింపరుస్తున్నాడు. అయితే నోవా జీవితం మనం చూసినప్పుడు ప్రియబిడ్డలారా, ఆ యొక్క నెఫీలులు అని ఒక బలాత్కారులతో నిండిపోయింది. బాగా బలాత్కారులు, భయము కలిగించే ఆ యొక్క వ్యక్తులు నింపినాడు. ఎక్కడ చూసినా పాపము, దుర్మార్గత, దౌర్జన్యమే. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు అటువంటి దినములే ప్రభు యొక్క రాకలో కూడా నోవహు దినముల వలె ఉండును. అంటే ప్రజల మీదకి ప్రజలు అంటే పాపానికి, దుర్మార్గానికి ఏ విధమైన ఏంటంటే లిమిట్లెస్ సిన్ అండ్ క్రైమ్. అప్పుడు ప్రియబిడ్డలారా, నోవహు దినముల వలె ప్రభు యొక్క రాకడ కూడా ఉండును. ఇప్పుడు మీరు ఒక్కసారి కంపేర్ చేసి ఎక్కడ చూచినా ఏముందండి, లోకమంతా బలాత్కారంతో, నెఫీలిన బలాత్కారాలతోనూ పాప భూయిష్టమైపోయింది ప్రియబిడ్డలారా. అంటే అక్కడ మనం చూసినప్పుడు దేవాది దేవుడు సృష్టికర్త, సార్వభౌముడు, సైన్యములకు అధిపతి యెహోవా తాను సృష్టించిన సృష్టిని చూచి విచారించెను. ఎంత భయంకరమైన అనుభవం అండి. అయితే ప్రియబిడ్డలారా, ఇలాంటి భయంకరమైన పాప భూయిష్టమైన ఆ యొక్క స్థలములో నోవహుకు 3 రకములైన శ్రేష్టతలు ఉన్నాయి. ఒకటి ఏంటండి, నీతిపరుడు, హీజ్ ఎ రైచియస్ మ్యాన్. రెండవది ఏంటంటే నిందారహితుడు, ఈజ్ ఎ బ్లేమ్లెస్. కానీ అంతటికంటే దేవునితో నడిచినవాడు. హీ హూ వాక్స్ విత్ జీసస్ లాక్స్ నథింగ్. ప్రియబిడ్డలారా, ఎంత మంచి దేవుడు యేసయ్య అని, లేకపోతే యెహోవా అని నోవహు దేవుణ్ణి అంటలేదు, దేవుడే ఈయన ఎంత మంచివాడవే. ప్రియబిడ్డలారా, మై రియల్ డీప్ డిజైర్ ఆఫ్ ద హార్ట్ ఈజ్, ప్రతి ఒక్క శ్రేష్టత నీ స్వాస్థ్యంగా నీకు సమన్వయించుకో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, 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 ఆమేన్. ప్రియబిడ్డలారా, ఇక్కడ నేను 2 నిబంధనల గురించి నేను చెప్తున్నాను. 2 నిబంధనల గురించి నేను చేస్తున్నాను. ఆ యొక్క ప్రజలు అవహేళన చేస్తున్నారు. ఎందుకంటే ఈ తరములో దుర్నీతితో, దుష్కార్యములతో, దుర్బోధలతో నింపబడిన ఈ తరములో ఓ నోవహు
నీవు ఒక్కడివే నిందారహితుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, నిర్మలుడుగా కనిపిస్తున్నావయ్యా. కాబట్టి నీవు ఒక ఓడలో ప్రవేశించు అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తాడు కదండి. ఆ ఓడలో ప్రవేశించిన తర్వాత అక్కడ మొదటి నిబంధన ఏంటంటే, ఓడలో నీవే కాదు నీతో పాటు నీ కుటుంబం అంతయు అది ప్రవేశించాలి. అది మొదటి నిబంధన. ప్రియబిడ్డలారా, అక్కడ బైబిల్లో కూడా అక్కడ చాలా చక్కగా వ్రాయబడుచున్న మాట కనుక మొదటి నిబంధన మీరు ఆదికాండం 6వ అధ్యాయం 17-18 చూడగలరు. ఫస్ట్ కవెనెంట్ ఫ్రమ్ గాడ్, ఐఎమ్ గోయింగ్ టు కిల్ ఎవ్రీ పర్సన్. తుడిచి వేస్తాను. ఏమంటే చిన్న గడ్డి పోచ కూడా మొలకెత్తినది కూడా వేరుతో సహా పెకిలించబడుతుంది. దట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సిన్ ఆఫ్ ద క్రియేషన్. అయితే నీవు ఈ తరముల్లో నీతిమంతుడుగా, నిందారహితుగా నాతో రోజు నడుస్తున్నావయ్యా, దినదినము నడుస్తున్నావు. ఆ విధముగా తను ముందుకు సాగుతుంటే ఎంత మరి వారిద్దరి మధ్యలో అనుబంధ పెళ్ళుబుకి ప్రవహించాయి కదా. కనుక ప్రభు హీ సో ప్లీజ్డ్. అందరిని నాశనం చేస్తాను, కానీ నోవహు నీవు నీతిపరుడవయ్యా, నిర్దోషివయ్యా, నాతో దినదినం నడుస్తున్నావు. హార్ట్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మైండ్. నీ థాట్స్ అన్నీ నాకు చెప్తున్నావు. కనుక నీవు నీ కుటుంబము ఈ యొక్క ఓడలోనికి ప్రవేశించండి. ప్రజలైతే అవహేళన చేస్తున్నారు, నవ్వుతున్నారు. ప్రియబిడ్డలారా, తను ఎంతకాలంగా ఆ యొక్క నోవహు కట్టాడండి. దేవుడు మానవుని పట్ల ఉన్న కృప యొక్క లోతు తెలుస్తుంది. ఎందుకంటే ఒకే సంవత్సరం తర్వాత రెండో సంవత్సరం మార్పు వస్తుందా, 3వ సంవత్సరం మార్పు వస్తుందా? ఎలాగా వారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మీరు ఆ ప్రేమ యొక్క లోతును మీరు గమనించినట్లయితే ఒక దినము కాకపోతే ఒక దినమైనా వాళ్ళు మార్పు వస్తుందంటే వారు అవహేళన చేస్తున్నారు. దేనికయ్యా ఓడ? వర్షం ఉంటే కదా ఓడ, వర్షం ఉంటే కదా ఆ యొక్క జలపాతములన్నీ కూడా ఉబ్బికి ఓటలు ఎక్కిపోతాయి, జలమలమైపోతాయి. కాబట్టి నువ్వు దేన్ని చూచి వర్షము లేదే వారు జస్ట్ అలా చేస్తుంటే మొట్టమొదటిగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఓడలో నీ కుటుంబం అంతటిని ప్రవేశింపచేయి. అది మొదటి నిబంధన. ప్రియబిడ్డలారా, చూచినట్లయితే 17-18 ఉంటాయి. లోకంలో ఉన్న సమస్త ప్రజలను నేను నశింపచేయ వచ్చాను. బట్ ఐఎమ్ గోయింగ్ టు స్పేర్ ద ప్రెషస్ లైవ్స్ ఆఫ్ దై ఫ్యామిలీ, నాట్ బికాస్ ఆఫ్ దై రైచియస్నెస్ బట్ బికాస్ ఆఫ్ దై రైచియస్నెస్. ప్రియబిడ్డలారా, నీ కుటుంబాన్ని నీ బట్టి నీ కుటుంబం అంతా రక్షించబడిన గొప్ప శ్రేష్టత నోవహుకు అనుగ్రహించబడ్డది. ఒకవేళ నోవహు తన యొక్క 3 కుమారులు కోడండ్రే బ్రతికి ఉంటే తర్వాత ప్రోజని అంటాం, పాపులేషన్ ఉండదు కదా. కావున అక్కడ సమస్త సృష్టి కూడా అది అద్భుతమైన విధానముగా అది ఫలింపాలని పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు. నోవా, ప్రతి జంతువు, ప్రతి యొక్క ప్రాకు పురుగు, ప్రతి ఆకాశంలో ఎగిరే పక్షి జతలుగా లోనికి ప్రవేశింపచేయి, వాటికి ఆహారం సమకూర్చు. అలాగే చేశారు ప్రియబిడ్డలారా. ఇది అయిపోయిన తర్వాత భయంకరమైన జలప్రళయం వచ్చింది, మనందరికీ తెలుసు. కనుక 2వ నిబంధన, ఆకాశ తూములు విప్పబడ్డాయి, అగాధ జలాలు వీడబడ్డాయి. 40 దినములు అఖండ ప్రచండ వర్ష జలపాతములు కురుస్తూ ఉంటే అప్పుడు ఏమైపోయిందండి? రక్షణ ఓడ అది నీటిలో పైకి లేసింది. బయట వాళ్ళందరూ కూడాను ఏమంటున్నారండి? తలుపు తీయవా అంటే, నేను తలుపు తీయడానికి నా చేతిలో తలుపు లేదు. హల్లెలూయా, గంభీరంగా చెప్దామా? తర్వాత బయటకు వచ్చారు వారు. బయటకు ఒకటి బయటకు వచ్చిన తర్వాత ప్రియబిడ్డలారా, ప్రభువు చూస్తున్నారు. 2వ నిబంధన గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది 2వ నిబంధన గురించి. యాజ్ యూ గో త్రూ ద చాప్టర్స్ ఆఫ్ జెనసిస్ 6, 7 and 8 యూ విల్ ఫైండ్ దిస్ ట్రూత్, ద కోర్ ఆఫ్ ద మెసేజ్. అందులో మరి ప్రభు ఎంత విచారించి, ఇదిగో నోవహు, నేను నీతో 2వ నిబంధన చేస్తానయ్యా, 2వ నిబంధన చేస్తాను. మరి ఎప్పటికీ నేను జల ప్రళయము రానియను. మేఘములో ఒక ధనస్సును ఏర్పాటు చేస్తాను. మేఘములో ఒక ధనస్సు అంటే రెయిన్బో అన్నారు, ఒక ధనస్సు ఏర్పాటు చేస్తాను. మేఘము వర్షము కురిసే సమయంలో నేను ఆజ్ఞాపిస్తాను, మేఘమా వర్షించు, కానీ జల ప్రళయము తాకసుమా. హల్లెలూయా. ఆత్మతో సత్యంతో మీరు చదివితే పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఉద్దేశంతో అది లిఖింప చేసి ఉన్నాడో ఆ యొక్క వాక్యం యొక్క మర్మములు మీకు బయలుపడతాయి. దానికి ఒక్కసారి మనం 6వ అధ్యాయం 14 వచనంకు వెళ్ళినట్లయితే, 6వ అధ్యాయం 14 వచనంకు మనం వెళ్ళినట్లయితే ఏ విధముగా ఆ యొక్క ఓడను నీవు నిర్మించాలి. ఆ రక్షణ ఓడ చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకో. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి
కీలు పూయ వలెను. ప్రియబిడ్లారా, దేవుని ఉగ్రత తప్పించుకోవడానికి రక్షణ ఓడ అనే ప్రభువులోనికి రా. పాపమునకు జీతము మరణము, దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇది ఒక్కసారి చూడండి ప్రియబిడ్లారా. ఆ మాట, చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునము. చితిసారపు మ్రాను అంటే ప్రియబిడ్లారా, దాన్ని అంతా దాని యొక్క నిర్మాణములో ఎన్ని అరలు ఉండాలి, ఏ విధముగా నిర్మించబడాలనేది చీఫ్ ఆర్కిటెక్ట్ ఎవరంటే పరిశుద్ధాత్ముడు ప్రియబిడ్లారా. అయితే ఇక్కడ మనం ఈ యొక్క చితి సారకపు మాను అని ఉంది కదండి, దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో గోఫర్ వుడ్. ఇక్కడ ఈ యొక్క వుడ్ని ఏమన్నారంటే, చితి సారకపు వుడ్ని ఏమన్నారంటే ప్రియబిడ్లారా, దాన్ని ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏంటంటే సిప్రెస్ అంటారు దానినే. మరి ఆ యొక్క ఎంత గోఫర్ అంటారు, ఎంత బలముగా ఉంటుంది, నీటికి చెదరదు. అన్ని దినాలు నీటిలో ఉండాలంటే రోజు రోజుకి దాని శక్తి ఎక్కువ అవుతుంది, కానీ నీటిలో అది చెదరదు. అంతేకాదు, లోపల బయట కీలుపోయి, బయట కీలుపోయి అంటే కీలు అనేది పరిశుద్ధాత్మకు సూచన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, మాకు మర్మములను ప్రబోధించండి స్వామి. రక్షణ ఓడవైన నీవు 3 అరలు గల పెట్టెను చేయమని పరిశుద్ధాత్ముడా నోవహుకు నువ్వు తెలియచేసావు. 3 అరలు గల పెట్టె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనే అక్కడ ఆ యొక్క నింపుదల. రక్షణ ఓడ యేసు ప్రభులవారు, లేకపోతే యెహోవా దేవుడు, పరిశుద్ధాత్ముడు, త్రిత్వమయ్యాకత్వమైన దేవుడు. యూ కెన్ నెవర్ ఎవర్ సెపరేట్ వన్ ఫ్రమ్ ఈచ్ అదర్, ఇన్సెపరబుల్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన ఏకత్వమైన రక్షణ ఓడైన ప్రభువును నీవు తీర్పులోనికి రాక కలిగి ఉండు ప్రియురాలా. హల్లెలూయా. అంతేకాదు ప్రియబిడ్లారా, మరి అది దినదినమునకును అది శక్తి కలిగి, నీరు తాకే కొలది శక్తివంతమవుతుంది ఆ రక్షణ ఓడ. ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క చెక్క లేక గోఫర్ అనబడే ఈ యొక్క మ్రాను కదండి, మ్రాను అనొచ్చు. ఆ మ్రాను ఎవరండి? సిలువ వేయబడిన యేసు ప్రభువారే. చితి సారకపు మ్రాను, అర్థమైందండి? ఆ ఓడ యొక్క మర్మము పరిశుద్ధాత్మ దేవుడు ప్రబోధిస్తున్నాడు. రక్షణ ఓడ అయిన దేవుణ్ణి అంగీకరించినట్లయితే రాబో ఉగ్రత నుంచి నిన్ను తప్పించి వాడెవడు? రక్షణ ఓడ నీ గృహము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకత్వము కలిగిన ఒక ప్రతిష్టాత్మకమైన ఒక సంపద కలిగి ఉండు. కనుక ఈ చితిసారపు మ్రాను గురించి నేను చెప్పాను, గోఫర్. ఆ యొక్క మ్రాను మరి ఏదో కాదు, రక్షకుని మోసిన సిలువే. కనుక ప్రియబిడ్లారా, ఈ రక్షణ ఓడ క్రీస్తే. రాబో దినం నా తీర్పు ఉన్నది. ప్రియబిడ్లారా, రక్షణ ఓడనే పరిశుద్ధాత్మ దేవుడు మనము కలిగి ఉన్నాము. 3 అరలు గల పెట్టె. హీఈస్ ద చీఫ్ ఆర్కిటెక్ట్, హీ హ్యాస్ ద బ్లూ ప్రింట్. కానీ దాన్ని ఏం చేసింటే దాన్ని ఇంప్లిమెంట్ చేసిన వాడు మాత్రమే నోవహు. ఇలా చెయ్యంటే, ప్రభా పంట పండించడమే నాకు తెలుసు, కానీ ఎప్పుడైనా వడ్రంగి పని చేశానా అని అన్నాడా? ఆయనలో ఉన్న సులక్షణాలు వినయం, విధేయత, అది క్రీస్తు లక్షణాలు. దేవునితో సమానత్వం కలిగి ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక సిలువ మరణమును తాను ఎంచుకొని రిక్తత అనే వస్త్రంను ధరించాడు. ఆ యొక్క రిక్తత రక్షణ అనే వస్త్రాన్ని ధరించి భూలోకమునకు వచ్చి ప్రియబిడ్డ నేరస్తుని వలె ఆయన మరణించాడు. మన పాపము చేయని క్రీస్తు మన కొరకు పాపి. ఆయనంటే పాపి అవ్వలేదండి, హీఈస్ నెవర్ ఎ సిన్నర్. మన పాపాన్ని మోసిన నీతిపరుడు, నీతిమంతుడు, నోవహు వలె నిర్దోషి, నిష్కలంకుడు, నిర్మలాత్ముడు, పాపములో చేరక ప్రత్యేకపరచినవాడు, ప్రధాన యాజకుడుగా మనకు ఉండుటకు ఆయన తగినవాడు. ప్రియబిడ్డలారా, ఇప్పుడు రక్షణ ఓడ మీరు దేవుని యొద్ద పొందవలసిన తీర్పు నుంచి తప్పించవలాలంటే
రక్షణ ఓడైన క్రీస్తును ధరించండి ఇప్పుడే. తండ్రి కుమార పరిశుద్ధ 3 అరలు గల పెట్టైన ప్రభువును ధరించండి ఇప్పుడే. శీలు అనే పరిశుద్ధాత్మను మీ జీవితంలో కలిగి ఉండండి ఇప్పుడే. అంతేకాదు ప్రియ బిడ్డలారా, మరి ఆ యొక్క మరణం వరకు నమ్మకంగా ఉండండి. జీవ కిరీటం నేను ఇస్తాను. పౌలు భక్తుడు తిమోతికి రాస్తాడు. ఏమని రాస్తాడండి? భయంకరమైన రోమా జైల్లో ఉండి విశ్వాసమును కాపాడుకుంటుని పరుగుతుద ముట్టించితే నా కొరకు ఒక నీతి కిరీటము సిద్ధముగా ఉంది. నా కొరకే కాదండి, ఎంత బ్రాడ్ మైండెడ్ స్టేట్మెంట్ ఇస్తారు. నా కొరకే కాదు, నాలాగా దేవుని ప్రత్యక్షతను ఎదురు చూచున్న మీకు అందరికీ కూడా ఒక నీతి కిరీటం. పౌలా నీకే అనొచ్చు మనం. నో నో, నాట్ ఎట్ ఆల్. నాలాగా కాదు, నాలాగా ప్రభుని ప్రత్యక్షతకు ఎదురు చూచిన ప్రతి వ్యక్తికి ఒక నీతి కిరీటము అక్కడ సిద్ధముగా ఉన్నది. కనుక ప్రియ బిడ్డలారా, ఈ వాక్యమును మీరు మరి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన పరమ సత్యము, మరి ఒక పేరు వారు ఇస్తారు, అది చెప్పి నేను ముగిస్తాను. ప్రియ బిడ్డలారా, ఇక ఎక్కడ జరిగిందండి? ఆది కాండం. హెబ్రీ గ్రంథకారుడు ఆది కాండములో ప్రదర్శించబడిన నోవహు గురించి ఏమని రాస్తున్నాడో తెలుసా? జాగ్రత్తగా 7వ వచనం. నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అంతవరకు తన వర్షం చూడలేదు, తాను వడ్రంగి కాదు, కానీ అంతవరకు తను తెలియని ఆ యొక్క విశేషమైన పరిస్థితిని దేవుడు తెలియచేస్తుండగా అవి ఏంటో తెలియకుండా ఓడను ఎప్పుడు కట్టలేదు, ఏ కర్ర పని చేయలేదు. విశ్వాసమును బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి దేవాది దేవుడు చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ సాల్వేషన్ అనండి, రక్షణకు ఆధారమైన రక్షణ ఓడ నిర్మించిన ఆ యొక్క నోవహు ఏమని పేరు సంపాదించాడంటే విశ్వాసమును బట్టి ఆ నీతికి వారసుడు. ఏమండి, ఎంత మంచి మాట అండి. నీతికి వారసుడైన నోవహు నీవు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ప్రియ బిడ్డలారా, నేను ఒక్క మాట చెప్తాను. ఆది కాండం 6, 7, 8 అధ్యాయాల్లో ప్రశంసింపబడ్డ నోవహు హెబ్రీ గ్రంథకారుడి చేత నీతికి వారసుడాయన ఒక ప్రశంసన అభినందన పొందుతున్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. దైవాశీర్వాదములు మీ మీద సమృద్ధిగా ఉండునుగాక. ఆమేన్.